హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో పారు జోష్నతో "నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ కార్తీక్ గాడు అసలు నిజాలు తెలుస్తాయి. తొందరలోనే తేలుతాయి అంటున్నాడు" అని అంటా ఉంటే జోష్న "బావ ఊరికే గాలమేస్తాడు గ్రాని. మనం తొందరపడ్డామో దొరికిపోతాం" అనగానే పారు "ఏంటే దొరికిపోయేది నీ బొంద? ఆల్రెడీ దొరికిపోయాం. ఎలా అంటావా? నీ రిపోర్ట్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వలేదో అప్పుడే మనం సగం దొరికిపోయినట్టు. దశరథ మొహం చూస్తే ఏదో అనుమానం వచ్చినట్టే ఉంది. కార్తిక్ గాడు, దీప, చివరికి శ్రీధర్ మొహం చూసినా గూడా అలాగే ఉంది" అని అంటా ఉంటే జోష్న "మన లోపల భయముంటే ఎవరి మొహం చూసినా అలాగే ఉంటుంది. గెలవాలంటే భయాన్ని వదిలేయాలి గ్రాని." "పారు భయాన్ని కాదే, జరిగేది చూస్తుంటే ప్రాణాలే వదిలేసేలా ఉన్నాను" అనగానే జోష్న "నన్ను యువరాణిగా చూడకుండానే పోతావా" అని అడుగుతది. పారు నవ్వుతూ "ఆ ఆశే నన్ను బ్రతికిస్తుంది" అని అంటా ఉంటే జోష్న "ఆస్తి ఇంకా మనది కాలేదు గ్రాని" అనగానే పారు "ఆస్తి మాటకే, స్థానం కూడా దక్కేలా లేదు" అని అంటది. అప్పుడు జోష్న "నేను కొన్ని చేస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తే చాలు గ్రాని." "ఏంటే చేసేది గాడిద గుడ్డు? ఇవన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద పెడుతున్నావు. ఈ పెంట పనులని నీకవసరమా?" అని గట్టి గట్టిగా అంటది. అప్పుడు జోష్న "నీ భాష మారిస్తే కాస్త వినడానికి మంచిగా ఉంటుంది" అనగానే పారు "ఆ! నా అసలు భాష మాట్లాడితే నువ్వు 2 చెవులు మూసుకోవాలి. తిట్టడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు గ్రాని" అని అంటా ఉంటే పారు "మీ నాన్నుంటే నేనేదో ఒకటి చేసేదాన్ని. దాసుగాడు ఏమైపోయాడో ఏంటో కూడా ఏమీ అర్థం కావడం లేదు" అని అంటా ఉంటే జోష్నకి ఫోనొస్తది. జోష్న ఫోన్ చూసి "నీకు నూరేళ్ళు. ఇక్కడ నిన్ను నీ తల్లి తలుచుకుంది. అక్కడి నుండి నీ నుంచి ఫోనొస్తుంది" అని లోపల లోపల అనుకుంటది. పారు ఏమో "ఎవరు ఫోన్ చేశారు" అని అడుగుతది. "ఫ్రెండ్" అని జోష్న అనగానే "ఎవరు చేస్తే నాకేంటి? నువ్వు మాత్రం ఏం చేసినా నాతో చెప్పు. ఈలోపు నా కొడుకు ఎక్కడున్నాడో ఆలోచిస్తాను" అని వెళ్ళిపోతది. పారు వెళ్ళిపోగానే జోష్న కాల్ లిఫ్ట్ చేసి "చెప్పరా" అనంటది. అక్కడ దాసు "చెప్పరా గాదు, చెప్పు నాన్న. నీతో మాట్లాడాలి అంటే ఫోన్ చేశారు" అనగానే జోష్న "మాట్లాడు" అనంటది. దాసు రౌడీలతో "నేను నా కూతురుతో మాట్లాడాలి" అనగానే "మాట్లాడుకోండి" అని వాళ్ళెళ్ళిపోతారు. జోష్న "చెప్పు, ఏం మాట్లాడాలి" అనగానే దాసు "నీ చెంచాగాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక విషయం అర్థమైంది" అని అంటా ఉంటే జోష్న "ఏంటది" అని అడుగుతది. అప్పుడు దాసు "ప్లాన్ ఫెయిల్ అయిందంట గదా! నీకు ఎన్ని కథలు జెప్పినా నీకు బుద్ధి మారడం లేదు" అనగానే జోష్న షాకయ్యి తర్వాత "నువ్వు కథలు, జాతకాలు చెప్పుకుంటూ ఉండు నాన్న. నేను చెయ్యాల్సింది చేస్తూ ఉంటాను" అని అంటా ఉంటే దాసు "పూర్వకాలంలో ఒక రాక్షసుడికి బ్రహ్మదేవుడు వరమిచ్చాడు" అనగానే జోష్న "ఇప్పుడు నువ్వు నాకు వరమిస్తావా" అని అడుగుతది. అప్పుడు దాసు "నేను బ్రహ్మదేవుడిని కాదు కానీ నువ్వు మాత్రం రాక్షసివే." జోష్న "నాన్న" అనంటది. దాసు "నేను మొదలుపెట్టిన ఏ కథ ముగింపుకి రావడం లేదు చూసావా? అదే విధిరాత. అయినా ముగింపు నా చేతుల్లో లేదు. బ్రహ్మదేవుడి చేతిలో ఉంది" అని అంటా ఉంటే జోష్న "ఈ కథలో ఎవరు బ్రహ్మదేవుడు" అని అడుగుతది. వెంటనే దాసు "నా అల్లుడు. నా అల్లుడు కార్తిక్కే బ్రహ్మదేవుడు. వాడి నుండి నువ్వు తప్పించుకోలేవు జోష్న. ఇక దీప సంగతంటావా? మహజ్జాతకురాలు, మృత్యుంజయురాలు. నాకు తెలిసి ఇప్పటికి 3 సార్లు చావుని జయించింది" అని అంటా ఉంటే జోష్న "సంబరంగా ఉందా నాన్న?" దాసు నవ్వుతూ "ఇది నాకు సంబరమే. కానీ నీకు హెచ్చరిక." "ఏంటది?" అని జోష్న అడుగుతది. అప్పుడు దాసు "మీ నానమ్మతో మొదలైన దీపగండాలు నీతో పూర్తయ్యాయి. ఇప్పుడు నీ వంతు. తప్పించుకోలేవు. పారిపోలేవు. నిజం ఒప్పుకొని క్షమించమని కాళ్ళ మీద పడ్డం తప్ప నీకు వేరే దారి లేదు. దీపకి కార్తీక్ అండగా ఉన్నాడు. ఆ దైవం అండగా ఉంది. నీలాంటి దుష్ట శక్తులు ఎన్నొచ్చి మీద పడ్డా ఏమీ కావు. నీ మంచి కోరే చెప్తున్నాను జోష్న. ఇక్కడితో ఆపేయ్." జోష్న కోపంగా ఛీ అన్నట్టు ఫోన్ పెట్టేస్తది. ఇక్కడ దాసు నవ్వుతూ "భయపడ్డావు జోష్న. ఇప్పట్నుండి భయపడుతూనే ఉంటావు" అని అనుకుంటాడు. ఇక్కడ జోష్న ఏమో "నీ మాటలే ఇంత భయంకరంగా ఉంటే నిజం బయటపడితే" అని తల పట్టుకొని "ఇంకెంత భయంకరంగా ఉంటుంది" అని కంగారు పడుతూ
తర్వాత కోపంగా నా నుండి దీపని ఏ దేవుడు కాపాడతాడో చూస్తాను అని అనుకుంటూ ఉంటది. ఇటు కార్తీక్ వాళ్ళతో డాక్టర్, "కార్తీక్, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? కన్న కూతురని చెప్పిన జోష్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వనప్పుడు, ఆ ఇంటితో ఏ సంబంధం లేని దీప శాంపిల్స్ ఎలా మ్యాచ్ అవుతాయి అనుకుంటున్నారు?" అనగానే దీప కన్నీళ్లు పెట్టుకుంటూ, "ఇలా ఎందుకు, ఏంటి అని ఆరాలు తీసుకుంటూ, ఇక్కడే ఆగిపోవద్దు డాక్టర్. మా సుమిత్రమ్మ గారి ఆరోగ్యం రోజు రోజుకి కాదు, గంట గంటకి కొవ్వొత్తిలా కరిగిపోతుంది. ఆవిడ ప్రమాదానికి చాలా దగ్గరగా ఉంది. మీరు వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆవిడ్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలి. ప్లీజ్ డాక్టర్, త్వరగా చేయండి" అని అంటా ఉంటే డాక్టర్, "దీపా ప్లీజ్, నువ్వు ఎమోషనల్ అవ్వొద్దు. కాస్త ప్రాక్టికల్‌గా మనం ఆలోచించాలి. నువ్వు చెప్పినంత తేలిగ్గా ఇక్కడేమీ జరగదు. నాకు తెలుసు సుమిత్ర గారు డేంజర్ జోన్‌లో ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్ అనేది ఎవ్రీ మినిట్ డబుల్ అవుతూనే ఉంటుంది. మనిషిని తీసుకెళ్ళి అది చావు అంచుల మీద నిలబడుతుంది. ఆఫ్‌కోర్స్ సుమిత్ర గారు అదే స్టేజ్‌లో ఉన్నారు" అనగానే దీప ఏడుస్తూ, "అందుకే త్వరగా ఆపరేషన్ చేసి ఆవిడ్ని బ్రతికించమంటున్నాను డాక్టర్." డాక్టరేమో, "చూడు దీపా, సుమిత్ర గారికి ప్రెజెంట్ నేనిచ్చిన మెడిసిన్ వల్ల ఆవిడకేం కాదు. టాబ్లెట్స్ ఆవిడ్ని నిదానంగా ఉంచుతాయి. మీ ఇద్దరికీ సుమిత్ర గారి మీద అంతులేని అభిమానం ఉంది. అది మీ మాటల్లోనే అర్థమవుతుంది. అలాగని నేనందరినీ టెస్ట్ చేస్తూ పోలేను." అనగానే కార్తీక్, "అందరినీ కాదు డాక్టర్" అని అంటా ఉంటే డాక్టర్, "దీపకి ఆ ఇంటికి ఏ సంబంధం లేదని స్వయంగా సుమిత్ర గారే చెప్పారు. మీరెలా బ్లడ్ రిలేషన్ అంటారు? దీప వాళ్ళ అమ్మగారు, సుమిత్ర గారు అక్కా చెల్లెళ్ళా?" అని అడుగుతది. అప్పుడు కార్తీక్, "డాక్టర్ ప్లీజ్, నా దగ్గర మీరడిగే ప్రశ్నలకి, అడుగుతున్న ప్రశ్నలకే కాదు, అడగబోయే ప్రశ్నలకు గూడా సమాధానమున్నాయి." డాక్టర్, "ఏంటవి?" అని అడుగుతది. కార్తీక్, "దీప" అనేసి, "ముందు మీరు దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. టెస్ట్ చేయండి. మా సుమిత్రత్త శాంపిల్స్‌తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడండి. రిపోర్ట్స్ చూసిన తర్వాత మీరే నాకు ఫోన్ చేస్తారు. అప్పుడు నేనొచ్చి మీతో మాట్లాడతాను." అనగానే డాక్టర్, "ఏ కాన్ఫిడెన్స్‌తో మీరిదంతా చెప్తున్నారు?" అని అంటా ఉంటే కార్తీక్, "ప్లీజ్ డాక్టర్, ఈ విషయంలో నన్ను నమ్మండి. దీని గురించి మీరు ఎవ్వరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయండి ప్లీజ్." అనగానే డాక్టర్, "నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు కార్తీక్" అని అంటా ఉంటే దీప, "మీరు ఏ టెస్ట్ చేసినా పర్వాలేదు డాక్టర్. నేను సిద్ధంగా ఉన్నాను" అని అంటది. అప్పుడు డాక్టర్, "నువ్వు ప్రిపేర్‌గానే ఉన్నావమ్మా. నేనే షాక్‌లో ఉన్నాను. జోష్నేమో సొంత కూతురు. కానీ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి భయపడింది. నీకు ఆ ఇంటికి సంబంధమే లేదు. కానీ నువ్వు సుమిత్ర గారిని కాపాడాలని తాపత్రపడుతున్నావు. ఆవిడ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నావు. ప్రామిస్ కార్తీక్, లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయడం." అనగానే కార్తీక్, "ప్లీజ్ డాక్టర్, దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి" అని అంటాడు. అప్పుడు డాక్టర్, "ఇది ఓకే అవ్వదని నాకు తెలుసు. కానీ మీకోసం చేస్తాను. మీ అత్తగారిని కాపాడుకోవడం కోసం మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాను." అనగానే కార్తీక్, "థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్" అని తనలో తాను, "రిపోర్ట్స్ చూశాక మీరే అంటారు దీపే సుమిత్ర గారి కూతురు అని. దేవుడి మీదే భారమేసి ధైర్యంగా ముందడుగేస్తున్నాను" అనుకుంటూ దండం పెట్టుకుంటూ, "స్వామి, నువ్వే మాకు కొండంత ధైర్యాన్నివ్వాలి" అని అనుకుంటూ ఉంటాడు. ఇటు కాంచన గుడికొచ్చి దండం పెట్టుకుంటూ, "సమస్యలే లేకుండా జీవితమే ఉండదు అని నాకు తెలుసు స్వామి. కానీ మన పోరాటం మనుషులతో అయితే పర్వాలేదు. ప్రాణాలతో అయితేనే భరించడం కష్టంగా ఉంటుంది. మా వదినకి ఒక రకమైన సమస్య అయితే, మా కోడలికి ఇంకొక రకమైన సమస్య. ఏం పాపం చేసిందని దీప ప్రాణాలు తీయాలి అనుకుంటున్నారు? ఈ గండాల్ని నువ్వే తప్పించాలి స్వామి. అందరి జీవితాలు బాగుండాలని కోరుకోవడం తప్ప నేను కోరుకునేది మరేమీ లేదు" అని దండం పెట్టుకుంటూ హారతి తీసుకొని వెళ్తది. గుడి నుండి వెళ్తూ వెళ్తూ గుడిలో కూర్చొనున్న కాశీని చూస్తది. చూసి, "కాశీ" అని పిలుస్తది. కాశీ, "అత్తా" అనుకుంటూ వెళ్తాడు. "ఒరేయ్ కాశీ, ఏంట్రా నువ్విలా అయిపోయావు? ఆ బట్టలేంటి? ఆ గడ్డమేంట్రా?"
నీ గురించి అడిగితే కోపంలో ఇంట్లో నుండి వెళ్ళిపోయావు అన్నారు. వైజాగ్ వెళ్ళిపోయావేమో అనుకున్నాను అనంటా ఉంటే కాశీ బాధపడుతూ, లేదత్తా! ఇక్కడే ఉన్నాను. ఇంటికెళ్ళడానికి నాకంటూ ఎవరున్నారు చెప్పు? అనంటా ఉంటే కాంచన, అలా అంటావేంట్రా? మేమంతా లేమా? ఏ మొహం పెట్టుకొని మీ దగ్గరికి రావాలత్తా? అనగానే కాంచన, చూడు కాశీ! తప్పులు చేసిన వాళ్ళు జీవితాంతం తప్పులు చేసుకుంటూనే ఉండిపోతారేంట్రా? మారుతారు. తప్పుల్ని సరిదిద్దుకుంటారు. అనగానే కాశీ, నేను మారానత్తా. నేను ఏ తప్పు చేశానో, ఎక్కడ తప్పు చేశానో, ఏ సాధించడం కోసం ఎవర్ని కోల్పోయానో నాకు అర్థమైంది. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు మిత్రువు అని చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యంలో ఉన్న అర్థం అన్నీ పోగొట్టుకొని గుళ్ళో కూచుంటే కాని అర్థం కాలేదు. అనగానే కాంచన, అయ్యో! నువ్వేం పోగొట్టుకోలేదురా అనంటా ఉంటే కాశీ, ఏం మిగుల్చుకోలేదత్తా. ఇదిగో వట్టి చేతులతో మాత్రమే ఉన్నాను. ఈ చేతుల్లాగే నా జీవితం కూడా ఖాళీగానే ఉంది. చలి కాసుకోడానికి అగ్గిపుల్ల గీసి మంటేశాను. తగలబడుతుంది ఇల్లు అని తెలిసేసరికి బూడిదే మిగిలింది. కోపం బూడిదని మిగిలిస్తే నేను బూడిదలా మిగిలిపోయాను అని ఏడుస్తా ఉంటే కాంచన ఏడుస్తూ, ఒరే కాశీ! ఎందుకురా? ఎందుకురా ఇలా మాట్లాడతావు? అనగానే కాశీ, మాట్లాడడం తప్ప నా దగ్గర ఇంకేం లేవత్తా. మామని మోసం చేశాను. బావని మోసం చేశాను. తండ్రిని చీకొట్టాను. ఆఖరికి భార్యను కూడా మోసం చేశాను. రియలైజ్ అయ్యాను. మావయ్య వదిలేశాడు. బావ వదిలేశాడు. తండ్రొదిలేశాడు. ఆఖరికి నా భార్య కూడా నన్నొదిలేసింది అని ఏడుస్తా ఉంటాడు. కాంచన, ఒరేయ్! నువ్వు ఇలా ఎవ్వరికీ కనపడకుండా గుడ్లు పట్టుకొని తిరుగుతా ఉంటే నువ్వెక్కడున్నావో ఎలా తెలుస్తుందిరా? అనగానే కాశీ, నేను స్వప్నకి ఫోన్ చేశానత్తా. ఒరేయ్! నువ్వు ముందు ఏడవకురా. నిన్ను చూస్తుంటే నాకు గూడా ఏడుపొస్తుందిరా. అనగానే కాశీ కన్నీళ్లు తుడుచుకొని, ఇప్పటివరకు నేను ఏడవలేదత్తా. కానీ నీతో మాట్లాడుతుంటే తెలియకుండానే నా కళ్ళల్లో నుండి నీళ్ళొస్తున్నాయత్తా. తల్లి ప్రేమ తెలియకుండా పెరిగినవాణ్ణి కదత్తా. నా మనసులో నీలో నా కన్న తల్లిని చూసుకుంటున్నానేమో అత్తా. ఇన్నాళ్ళు బ్రతకడానికి భవిష్యత్తు కనిపించలేదు. కానీ ఇప్పుడు బ్రతుకే కనిపించడం లేదత్తా. అంతా చీకటైపోయింది. అంతా చీకటైపోయింది అనంటా ఉంటే కాంచన ఏడుస్తూ, ఒరేయ్! ఒరేయ్! నువ్వలా మాట్లాడకురా. నీ మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుందిరా. నువ్వు లోపల ఎంత బాధపడుతున్నావో నాకర్థమవుతుందిరా. అనగానే కాశీ, కానీ స్వప్నకి అర్థం కావడం లేదు కదత్తా. అన్నీ మర్చిపోయి కలిసుందాము అని చెప్పాను. నేనన్నీ మర్చిపోయాను. నీతో సహా అని చెప్పింది. నేను ఎంతకి దిగాలో అంతకి దిగి మాట్లాడాను. కానీ తను నా మాట వినట్లేదత్తా. అనగానే కాంచన, నువ్వు తనని డైరెక్ట్‌గా కలిసావా అని అడుగుతది. అప్పుడు కాశీ, ఫోన్ చేశానత్తా అనంటా ఉంటే కాంచన, మాట వినపడ్డానికి మనిషి కనపడ్డానికి తేడా లేదేంట్రా? నేను కనపడితే తను నా మొహం కూడా చూడదత్తా. అయ్యో కాశీ! నీ మీద కోపముంటే నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు కదరా! అనగానే కాశీ, నా నంబరు బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందత్తా. వెంటనే కాంచన, వయసులో ఉన్న కోపానికి మొండితనం ఎక్కువరా అనంటా ఉంటే కాశీ, సారీ చెప్పాను కదత్తా. చూడు కాశీ! మందులు అన్ని వ్యాధుల్ని నయం చేయలేవు. నీ సారీ అన్న పదం కూడా ఒక మెడిసిన్ లాంటిదేరా. కానీ స్వప్న మనసుకైన గాయాన్ని నీ మెడిసిన్ నయం చేయలేదురా. అనగానే కాశీ, అత్తా! నేనేం చేయాలో చెప్పత్తా. నాకు నా భార్య కావాలి. మేం మళ్ళీ కలిసుండాలి. నువ్వేం చెప్పినా చేస్తానత్తా. ఒక్కసారి స్వప్నతో మాట్లాడి మా ఇద్దరినీ కలపత్తా. ప్లీజ్ అత్తా. మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయను. నాకు నా భార్య కావాలి. నేను స్వప్నని ఇంకెప్పుడూ బాధపెట్టను. నా తప్పు నేను సరిదిద్దుకోవాలి. మమ్మల్ని కలుపత్తా. కలుపత్తా. ప్లీజ్ అత్తా అని కాంచన చేయి పట్టుకొని ఏడుస్తా ఉంటాడు. కాంచన, కాశీ! నేనేం చెప్పినా వింటావా అని అడుగుతది. వింటానత్తా చెప్పు. సరే నువ్వు ముందులే మనింటికెళ్దాం పదా. అనగానే కాశీ, స్వప్న దగ్గరికెళ్దాం అత్తా అనంటా ఉంటే కాంచన, ఒరేయ్! మీరు కలవాలంటే ఫస్ట్ కలవాల్సింది స్వప్నని కాదు. మరెవర్ని అని కాశీ అడుగుతాడు. ముందు మనం ఇంటికెళ్దాం పదా. ఎవర్ని కలవాలో నేను చెప్తాను కదా. లే అనగానే, సరే అత్తా పద అని చెప్పి లేచి దండం పెట్టుకొని, పద
అని చెప్పి వెళ్తారు. ఇటు పారిజాతం ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతా ఉంటది. కార్తీక్ రాగానే, "ఏరా డ్రైవరు, హాస్పిటల్ నుండి ఇదేనా రావడం?" అనగానే కార్తీక్ అలా చూస్తూ ఉంటాడు. "ఏంట్రా అలా చూస్తున్నావు? తాతేడి?" అని కార్తీక్ అడుగుతాడు. వెంటనే పారు, "మీ తాతయ్య, మావయ్య ఏదో పనుండి బయటికెళ్లారు" అనగానే, "అత్త?" అని అడుగుతాడు. "గదిలో పడుకుంది." "చిన్న మరదలు?" అని అడుగుతాడు. పారు, "పైన రూమ్‌లో ఉంది" అనగానే కార్తీక్, "ఏ పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నది నువ్వే అన్నమాట" అని అంటా ఉంటే, పారు, "మనిషిని ఖాళీగానే ఉన్నానురా, కానీ బుర్రే ఖాళీగా లేదు." "బుర్రేం చేస్తుందో?" అని అడుగుతాడు. "దీనిలో 100 ఆలోచనలురా, భూమి తిరుగుతున్నట్టు గుండ్రంగా తిరుగుతుందిరా." "ఏంటో అది?" అని అడుగుతాడు. వెంటనే పారు, "అది తర్వాత చెప్తాను కానీ, మీ ఆవిడ్ని రెగ్యులర్ చెకప్‌లకి తీసుకెళ్ళావు కదా! ఏమైంది?" అని అడుగుతది. "నువ్వేం అనుకోవద్దు పారు" అని కార్తీక్ అంటాడు. "దేనికిరా?" వెంటనే కార్తీక్, "నీకు కొంచెమైనా బుద్ధుందా? కొబ్బరి బోండంలా ఇంత తలకాయ ఉంది. కళ్ళజోడు పెట్టుకోడానికి తప్ప దేనికి పనికిరాదు." అనగానే పారు, "ఒరేయ్! నేను నీ గ్రాణినిరా. ఆ గౌరవం లేకపోయినా నీకంటే పెద్దదాన్ని అనే గౌరవం గూడా ఉండాలిగా." అప్పుడు కార్తీక్, "నువ్వు నాకన్నా చిన్నదానివై ఉంటే, నాకు నా తాతంత వయసుండుంటే నిన్ను ఎలా తిట్టేవాడినో తెలుసా?" "ఎలా తిట్టేవాడివిరా?" అని పారు అడుగుతది. వెంటనే కార్తీక్, "నీ దుంప తెగ, నీకేం పోయే కాలమొచ్చింది? ఎంతసేపు కరెంట్ తీగ మీద వాలిన కాకిలాగా హాల్లో నిలబడి వచ్చేవాళ్ళని, పోయేవాళ్ళని గిల్లడం, గిచ్చడం. అంతేగాని ఏనాడైనా పనికొచ్చే పని చేసి చచ్చావా?" అనగానే పారు, "ఒరేయ్! ఇంత దారుణంగా నన్ను మీ తాత గూడా ఎప్పుడు తిట్టలేదురా" అని అంటా ఉంటే కార్తీక్, "తిట్లతో నీ తాట తీసుంటే నీ షుగరు, బీపీ దెబ్బకి, దెబ్బకి కంట్రోల్‌లో వచ్చుండేవి. ఒరేయ్! ఆపరా!" "ఆపడం కాదు పారు, ఏ రోకలో తీసుకొని అవి పగిలేంత వరకు నీ వీపు హెలికాప్టర్ మోత మోగించాల్సిందే." ఒరేయ్! నీకు దండం పెడతానురా, ఆపరా నాయనా. నీ పెళ్ళానికి ఎలా ఉంది అని అడగడం కూడా తప్పేనా?" అనగానే కార్తీక్, "నువ్వసలు తల్లివేనా? నీకు మనసుందా? నువ్వు నవమాసాలు మోసే కన్నావా?" అని అంటా ఉంటే, పారు, "టాపిక్ మార్చావేంట్రా?" అని అడుగుతది. "ఇదెవరి కోసం?" అని అంటా ఉంటే కార్తీక్, "నీ కొడుకు కోసం." "దాసు కోసమా?" అని అంటది. "ఆ! పేరు గూడా గుర్తుందన్నమాట తమరికి. సంతోషం" అని అంటాడు. అప్పుడు పారు, "కన్న కొడుకు పేరు ఏ తల్లైనా మర్చిపోతుందేంట్రా?" అనగానే కార్తీక్, "నువ్వు నిజమైన, అసలైన సిసలైన కన్న తల్లివే అయ్యుంటే కనపడకుండా పోయిన కొడుకు కోసం ఆరా తీసేదానివి. అంతేగాని ఇలా 3 పూటలా తిని 2 పూటలా పడుకునేదానివి కాదు." అనగానే పారు, "వాడు ఎక్కడికో వెళ్ళాడురా" అనంటది. వెంటనే కార్తీక్, "ఎక్కడికెళ్ళాడు ఏట్లోకి?" అనగానే పారు, "అలా అనకురా. నీ కొడుకు కనిపించట్లేదు పారు. మెడలో తాయెత్తేమో గార్డెన్‌లో దొరికింది. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి నాకు కాల్ చేశాడు. కాల్ బ్యాక్ చేస్తే నో ఆన్సర్. నీకేమో ఇంటి వాకిట్లో కనిపిచ్చాడు. ఎవ్వరూ నమ్మలేదు. నిన్ను ఒక మతిలేని దాన్ని చేశారు. నువ్వు కూడా నాది భ్రమేమోలే అనే ఆలోచనలో పడిపోయావు" అని అంటా ఉంటే, పారు "హ్మ్. హ్మ్" అని అంటా ఉంటది. కార్తీక్, "నీకు ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వనా?" "ఏంట్రా అది?" అని పారు అడుగుతది. "ఆ రోజు దాసు మావయ్య ఈ ఇంట్లోకి రావడం, నీతో పాటు చూసిన వ్యక్తి మరొకరున్నారు. ఎవర్రా అది?" అని అడుగుతది. వెంటనే కార్తీక్, "నేనే" అనంటాడు. "నువ్వు? నువ్వు దాసుని చూసావా?" కార్తీక్, "ఈ 2 కళ్ళతో చూశాను" అనంటాడు. "మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదురా?" అని అడుగుతది. "సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదని చెప్పలేదు పారు. నేను చూశానని చెప్పొచ్చు కదరా! జోష్న చూడలేదని చెప్పింది కదా! అది చూడకపోతే నువ్వు చూసావు కదరా! ఇప్పుడు నువ్వు చూసావా అన్న మనిషి నేను చూడలేదు అన్నప్పుడు, చూసిన నేను చూశాను అంటే, చూడలేదు అన్న మనిషి అబద్ధం చెప్పినట్టేగా? ఆ?" అనగానే పారు, "చెప్పినట్టే" అనంటది. వెంటనే కార్తీక్, "అప్పుడు నిజం చెప్పినా అబద్ధమే గదా!" అని అంటా ఉంటే, పారు, "నాకర్థం కాలేదురా" అనంటది. కార్తీక్, "ఏం చేస్తాం, జీవితం ఇలా అయోమయంలో గడిపేస్తున్నాం" అని అంటా ఉంటే పారు, "హా! నా కొడుకు కనబడకపోతే నేనేం చెయ్యనురా" అనగానే కార్తీక్, "నా కూతురు కనపడకుండా పోతే నేను వెతుక్కోనా? నా చుట్టూ ఉన్న జనాల్ని అనుమానించనా?" అని అంటాడు.
అప్పుడు పారు అంతా అనుమానించిన వాళ్ళు ఎవరున్నారు అని అడుగుతది. కార్తీక్ జోష్న అని అంటాడు. జోష్న అని పారు అంటది. యస్ పారు, జోష్నే దాసు మామయ్యని కిడ్నాప్ అని పోయేలోపు పారు కిడ్నాపా అని గట్టిగా అంటది. కార్తీక్ అలా అరవకు పారు, కిడ్నాపా అని అంటది. అంత పెద్ద మాట ఎందుకులే, కొంచెం చిన్నగా చెప్పుకో అనగానే పారు చెప్పు అని అంటది. దాసు మావయ్య కనపడకుండా పోవడానికి జోష్నకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. పారు అదీనా అనబోయేలోపు ఆ జోష్న నీ మనవరాలే, కానీ కనబడకుండా పోయింది కూడా నీ కొడుకే, ఇది గుర్తుపెట్టుకో అనగానే పారు నువ్వెన్నైనా చెప్పరా, దాని మీద నాకు అనుమానం లేదు. అయితే ఒక పని చేయి పారు అని అంటాడు. ఏంటది అని పారు అడుగుతది. నువ్వు తిన్నగా నీ మనవరాల దగ్గరికెళ్ళు, నేను చెప్పినట్టు చెప్పు అని అంటా ఉంటే పారు ఏం చెప్పాలి అని అడుగుతది. అప్పుడు కార్తీక్ చెవులో చెప్తాను అని చెప్తాడు. చెప్పేశాక పారు ఈ మాట దాంతో అంటే అని అంటా ఉంటే కార్తీక్ అని చూడు, మొహంలో ఎన్ని రంగులు కనిపిస్తాయో నీకే తెలుస్తుంది. నువ్వు నాతో ఏం మాట్లాడలేదు, నేను నీతో ఏం చెప్పలేదు. ఏం తెలియనట్టే వెళ్ళడుగు, తప్పేముంది, నీ కొడుకు కోసం ప్రయత్నం చేస్తున్నావు అంతే అనగానే పారు సరేరా, నువ్వేం చేశావో నన్ను తెలియదు గాని నీ మాట వినాలనిపిస్తుంది అని అంటా ఉంటే కార్తీక్ ఇంకెందుకు లేటు, ఇప్పుడే వెళ్ళడుగు. పారు వెళ్తాను, నువ్విక్కడే ఉండు అనగానే కార్తీక్ "ఉమ్" అని తనలో తాను నేను అడగంగానే పెద్ద మేడం గారికి 100 డిగ్రీల జ్వరం రావడం ఖాయం అని అనుకుంటూ ఉంటాడు. జోష్న తన రూమ్‌లో కూర్చొని దాసు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. పారు వెళ్ళి జోష్నని చూస్తా ఉంటే ఏంటి గ్రాని అని అడుగుతది. నీతో చిన్న పనుంది జోష్న. ఏంటది అని పారు అడుగుతది. సారీ జోష్న అడుగుతది. పారు ఒక చోటకెళ్ళాలి అనగానే జోష్న ఎక్కడికి అని అడుగుతది. పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి అని పారు అంటది. జోష్న షాక్ అయితది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! లైక్ కూడా చేయండి. అసలు వ్యూసే రావట్లేదు. పెట్టాలని కూడా అనిపించట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా వ్యూస్ వచ్చేది. లైక్ చేయండి కదా!